ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన వెంటనే సామాజిక పెన్షన్ను పెంచి ఇచ్చిన ఘనత ఎన్డీఏ కూటమికే దక్కుతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 1వ డివిజన్ పరిధి రమణయ్యపేటలో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్, మాజీ కార్పొరేటర్ పేరాబత్తుల లోబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్, పేరాబత్తుల లోబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత ఎన్డీఏ కూటమికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకుడు వాసిరెడ్డి వీరజ్యోతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానని పోయిన నెలలో ఇది కలిపి మొన్న పోయిన నెలలో 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 4,000 రూపాయలు ఇచ్చి ఇది నిరంతరం కంటిన్యూగా చేసి ఎవరైతే అర్హులైన ఉన్న వాళ్ళ కొత్త పెన్షన్లు కూడా వస్తాయి. దానిలో భాగంగా కూడా సర్వే చేస్తూ ఉన్నారు. నిన్నే కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని కూడా కలిసి ఎవరైతే మరి గతంలో తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారమ్స్ కుదరలేదని, కరెంటు బిల్లు ఎక్కువ ఉందని, లేదా వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడని, తల్లికి కూడా లేకపోతే అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడని తీసేసిన సందర్భంలో, లేదా వాళ్ళ కొడుకు ఎవరికో పొలం ఉందని ఈ రకంగా క్లాజులు పెట్టి తీసేసిన పెన్షన్లు కూడా వాటిని కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి నిన్నే కమిషనర్ గారిని కలిసి చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కూటాన్ని కోరుకున్నారో, ఈ కూటమి ప్రభుత్వం, జనసేన, టీడీపీ, వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి కూడా న్యాయం చేయాలని ఒక ఆలోచనతో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. రోజు ఏదైతే ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ఇచ్చిన హామీ ప్రకారం అన్ని కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు పెన్షన్లు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి వారి కళ్ళల్లో కూడా చాలా ఆనందం కనబడుతుంది. గతంలో వాలంటరీ వ్యవస్థను పెట్టి వాళ్ళందరినీ కూడా ఇచ్చి చేసేవారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వారి ద్వారా ఒక్క రోజులోనే 100% కూడా పెన్షన్లు ఇష్టపడడం చేయడం జరుగుతుంది. దీంట్లో సచివాలయ ఎంప్లాయీస్ కూడా అంకిత భావంతో వాళ్ళ గవర్నమెంట్కి అనుగుణంగా ఇస్తున్నందుకు వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇచ్చే కొత్త పెన్షన్లో కూడా అందరికీ న్యాయం చేయాలని, ఎంప్లాయీస్ని కూడా ప్రతి ఒక్కరిని కన్సల్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ